వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి మహిళలు దాదాపు 65 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వడానికి ఈరోజు ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో స్టార్ట్ చేయనున్నారు. అయితే మొత్తం 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2 విడతలుగా ఈరోజు ప్రారంభమయ్యేటువంటి ప్రారంభమవుతున్న కార్యక్రమం మొత్తం చీరల డిజైన్ ఇట్లా ఉంటుంది చూడొచ్చు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు కట్టుకునేటువంటి చీరలు ఈ రకంగా ఉంటాయి. మొత్తం ప్రతి ఒక్క ప్రాంతంలో ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. బ్లూ కలర్, వైట్ కలర్ అండ్ టోటల్గా అంచు ఉన్నటువంటి చీరలను స్వయం సహాయక మహిళలకు ఇస్తా ఉన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత మరికొద్ది మంది కీలక మంత్రులంతా కూడా హాజరు కానున్నారు. పొన్నం ప్రభాకర్ కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ వీరంతా కూడా చీరలు చూస్తూ ఉన్నాం విజువల్స్లో. గతంలో చీరలకు సంబంధించి కాస్త విమర్శలు వచ్చాయి. మరి ఈ చీరలు ఎట్లా ఉన్నాయి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గతంలో చీరలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అనిపించింది? గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి చీరలు. అప్పుడు ఏ దానికి యూజ్ ఇప్పుడు కనీసం కలర్ఫుల్గా బాగానే ఉన్నాయి. ఇక మహిళలందరికీ యూనిఫామ్ లాగా ఉన్నాయి. ఇదొకటి బాగుంది. అంటే అంతమందికి ఇచ్చిన చీరలు ఎట్లా ఉండే? క్వాలిటీగా ఉండేనా? ఏం క్వాలిటీ లేకుండే అండి. ఇక ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. అప్పుడు ఏదో ఇట్లా బోళ్ళకేస్తుంటిమి, ప్లాస్టిక్ వాటికి వేస్తుంటిమి. నిజంగా బొగాళ్ళకి వేస్తుంటారు అప్పుడు? అవును, ఖచ్చితంగా వేస్తుంటిమి. టబ్బులు కొని బకెట్లు కొనడానికి వేస్తుంటిమి. అంటే ఇది ఎంత జనరల్గా మనం కొనుక్కున్నారు అనుకోండి, జనరల్గా మహిళలు చీరలంటే ఇష్టము, చీరలతోటే వారికి గౌరవం దక్కుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎంత ఉండొచ్చు? మీరు ఏమనుకున్నారు? ఎంత ఉండొచ్చు చీర? మేము 334 ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. 334 అంటే 350-400 రేంజ్. ఓకే. మీ పేరేం పేరమ్మా? ఎట్లా అనిపిస్తుంది ఇందిరమ్మ చీరలకు సంబంధించి? ఏం చెప్తారు? బాగానే ఉన్నాయి సార్ చీరలు. అప్పుడు మాకేమి బాగాలేకుండే. ఇది ఒకటి కలర్ఫుల్. సభ్యులు ఐకేపీ మహిళలు అంటే మనకు ఇది ఒక యూనిఫామ్. అందరూ ఎక్కడున్నా యూనిఫామ్. ఇది సభ్యులు అనేది తెలిసిపోతుంది అందరికి ఇచ్చేస్తే. ఇది ఏంటంటే ఓన్లీ మన ఐకేపీ బయట వాళ్ళకి కాకుండా ఐకేపీకే ఇస్తారు కాబట్టి ఎక్కడున్న సంఘ సభ్యులు ఈ మెంబర్ సంఘంలో ఉందన్నది తెలిసిపోతుంది. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు బాగున్నాయి సార్ చీరలు, బాగున్నాయి. 2 ఇస్తురా? ఒకటి? 2 చీరలు. ఇప్పుడు ఒక్కొక్కరికి 2 చీర? ఇప్పుడు ఒకటి మేము షూటింగ్ చేసినాం కాబట్టి మాకు ఒకటి ఇచ్చిర్రు. నెక్స్ట్ మళ్ళీ ఒకటి ఇస్తారు. ఇంకొకటి. మొత్తం ఎంతమందికి ఇచ్చారా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు సాయం సంబంధించిన మహిళలు? వివో పరిధిలో ఉంటాం సార్. వివోలో ఒక 200-300 మెంబర్స్ ఉంటారు ఒక వివోలో. అట్లా ఇక జిల్లా మొత్తంలో అంటే 1000 మంది ఉంటుంది సార్ మొత్తం మీద. మొత్తం అంటే చెప్తా ఉన్నారు 65 లక్షల మందికి స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తా ఉన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. చాలా మంది వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు కల్పన, మరి బిక్నూర్ మండల్. కల్పన గారు, ఎట్లా ఉంది శారీ? గతంలో కూడా గత ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలు ఇచ్చారు, వీళ్ళేమో ఇందిరమ్మ పేరిట చీరలు ఇస్తా ఉన్నారు. క్వాలిటీ ఎట్లా ఉంది? గతంలో కంటే కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయి. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంత ఉండొచ్చు చీర కాస్ట్? ఎంత ఉండొచ్చు? జనరల్గా మీరు చీరలు షాపింగ్ చేస్తూ ఉంటారు, మహిళలు అంటేనే షాపింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్, మీరు చూసి కూడా గుర్తుపడతారు దీనికి ఎంత ఉంటుంది అనేటువంటిది. ఎంత ఉండొచ్చు ఈ శారీ కాస్ట్? 500-600 వరకు పడుతుంది. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే గతంలో కంటే శారీస్ ఇప్పుడు బాగున్నాయి. సో అందుకని హ్యాపీగానైతే ఫీల్ అవుతున్నాము. శారీతో పాటే బ్లౌజ్ పీస్ ఉంటుందా? ఎస్ అవును. అంటే ఇంటర్నల్ దాంట్లోనే ఉంటుంది. అవును, వస్తుంది మనకి. శారీలోనే బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది. రైట్. చూస్తా ఉన్నాం మహిళలందరూ కూర్చున్నటువంటి. ఒకసారి మీరు నిల్చోగలుగుతారా? ఒకసారి టోటల్ శారీ చూపించడానికి ఒకసారి నిల్చుంటారా? చూస్తూ ఉన్నాం ఆ శారీకి సంబంధించినటువంటి కింద అంచు ఉంది, తర్వాత ఒకటే కలర్ బ్లూ కలర్, వైట్ కలర్, ఒక యూనిఫామ్ కోడ్ లాగా ఉంది. కలర్ కూడా బాగుంది అని చెప్తా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి చీరల కంటే బాగుంది అనేటువంటిది స్వయం సహాయక సంఘం సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది మహిళలు ఉన్నారు. వీళ్ళంతా కూడా థ్యాంక్ యూ మీరు మాకు చూపించినందుకు. ఇంకా కొంతమంది మాట్లాడదాం. మీ పేరేం పేరు? మమత. మమత గారు, మీరేం చెప్తారు శారీస్?
బాగానే ఉంది. అప్పటిదానికన్నా ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ అందరం ఒక విధంగా కనిపించడానికి అందరికి సేమ్ కలర్ కాంబినేషన్ బాగుంది. అందరం ఒకటే అని చెప్పడానికి ఇది ఒక కలర్ బాగుంది. ఈ డిజైన్ ఏంటి? పళ్ళు పైన ఒకసారి చూపిస్తారా? పళ్ళు పైన డిజైన్ ఏంటి? ఈ డిజైన్ మన జెండా రంగులో మన అట్లా వేసిర్రు. పట్టుకోవచ్చా? జెండా కలర్ లాగా ఉంది ఒకటి. ఇక్కడ మహిళ అంటే ఒక శక్తిలాగా ఒక మహిళా శక్తిలాగా ఒక డిజైన్ ఉంది శారీ. సో మీ దృష్టిలో మీ ఉద్దేశంలో ఈ శారీ కాస్ట్ ఎంత ఉండొచ్చు? 600-700 ఉంటుంది. 600-700 ఉంటుంది. గతంలో ఇచ్చిన శారీస్ ఎట్లా ఉండే? తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో అప్పుడు అట్లనే ఉండే కానీ అంత యూజ్ చేయలేము అప్పుడు. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది, ఇంకా బాగానే ఉంది. అది అప్పుడు అంతే తక్కువ, అంత బాగాలేదు. అది సాటిస్ఫై శారీ తోటి? ఓకే. మీరు కొనుక్కుంటే ఎంత క్వాలిటీ ఉంటుంది? అంత క్వాలిటీ ఉందా? ఉన్నది ఉన్నది ఉందా? మీరు కొనుక్కుంటే ఎంత క్వాలిటీ ఉంది? ఉంది సార్. ఫుల్ సాటిస్ఫైడ్. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంది కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాము. జనాలు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని మేమైతే అనుకుంటున్నాము. రైట్, చూస్తూ ఉన్నాం మొత్తం శారీకి సంబంధించినటువంటి విషయాలు. కాస్త సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ పేరేం పేరు? బిక్నూర్ మండల్ తిప్పాపూర్ గ్రామము, శ్యామల. మేము వివోఏ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, గ్రామ సంఘాల్లో పనిచేస్తాము. ఎట్లా ఉంది శారీ? ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. ఒక యూనిఫామ్ కోడ్ లాగా ఉంది. ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం కదా, యూనిఫామ్ లేకుండే. ఈ ఒక యూనిఫామ్ కోడ్ లాగా మాకు సంతోషంగా ఉంది. శారీ క్వాలిటీ ఎట్లా ఉంది? చీర క్వాలిటీ మంచిగా ఉందా? బాగుంది సార్, బాగుంది. సాటిస్ఫై అంటే మీరు కొనుక్కున్నట్టే ఉందా లేకుంటే? మేము కొనుక్కున్నట్టే ఉంది. సాటిస్ఫై. కలరు కాంబినేషన్ డిజైన్ చెప్పండి, నేను అడుగుతున్నాను. మేము ప్రభుత్వం కాదు, మేము గవర్నమెంట్ కాదు, మేము మీడియా. అంతకుముందు వివిధ రకాల కలర్లు ఇచ్చారు కదా, ఇప్పుడేమో ఒకటే రకమైన కలర్ ఇచ్చేసరికి యూనిఫామ్ కోడ్ లాగా సంతోషంగా ఉంది. మీరేం చెప్తారు? మీ పేరు? మాది సువర్ణ తిప్పాపూర్. సువర్ణ గారు సంతోషంగా కనిపిస్తారు. హ్యాపీయా శారీ? హ్యాపీ సార్, హ్యాపీ సార్. ఎట్లా ఉంది చీర? బాగుంది సార్, బాగుంది. రైట్, మహిళలంతా చీరలతో ఉన్నారు, సంతోషం వ్యక్తం చేసి మాట్లాడతారమ్మా. ఏం పేరు? మీ పేరు? మరి కాచాపూర్ నుంచి వచ్చినాం సార్, బిక్నూర్ మండల్, రాజమణి. బాగున్నది సార్, శారీస్ సూపర్ బాగుంది సార్. యూనిఫామ్స్ కోడ్స్ మాకు ఐకేపీకి సంబంధించి అందరికీ. క్వాలిటీ ఎట్లా ఉంది చీర? క్వాలిటీ సూపర్ సార్. మీరేం చెప్తారు తల్లి? మీరు చెప్తారా? మీరేం చెప్తారమ్మా? ఎట్లా ఉంది చీర? ఎట్లా ఉంది? బాగుంది సార్, క్వాలిటీ బాగుంది సార్. ఏం పేరు? మా పేరు? మా నాన్న పేరు పద్మ సార్. మరి ఇప్పుడు కంపారిజన్ ఉంది, గతంలో మరి బతుకమ్మ చీరలు ఇస్తున్నారు, బతుకమ్మకి ఇవ్వలేదు, మరి ఇప్పుడు ఇస్తారు కదా, ఎట్లా మీరు ఏం దానికి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమని సార్ చేయడం కంప్లీట్ కావాలి కదా సార్. అంటే బతుకమ్మకి ఇవ్వలేదు కదా, బతుకమ్మకి ఇచ్చి ఉంటే బాగుంటుంది. అట్లా కూడా అడిగిరు బతుకమ్మ చీరలని. మళ్ళీ మేము చెప్పినాం ఇది బతుకమ్మ చీరలు ఇస్తలేరు, ఓన్లీ గ్రూప్ మెంబర్స్కే ఇస్తున్నారు అని చెప్పిన. బతుకమ్మ చీరలు కూడా ఇస్తే మంచిదా? సంఘం వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి, మహిళా సంఘాలు చేయుత సంఘాలకు ఇస్తారు. బతుకమ్మ చీరలు కూడా ఇస్తే మంచిదా? ఇక అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇస్తారు కదా సార్. అట్లా కొంతమంది మేము లేమా, మేము ఓట్ వేయలేమా, అందరికి ఎందుకు ఇస్తలేరని అంటారు. కానీ ఇక చెప్పండి. సంఘాల వారికి ఇస్తే బాగుంది సార్, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సంఘం అంటే ఏంటిది, అది ఎలా యూజ్ చేసుకోలే, ఒక కుటుంబాన్ని ఎలా బాగా చేసుకోవాలనేది కొంచెం వాళ్ళకి బాధ్యత తెలుస్తుంది సార్. అంటే సంఘంలో మేము ఉండాలి, ఒక యూనిఫామ్ అనేది, ఒక గుర్తింపు అనేది ఇస్తున్నారు అని చెప్పేసి. రైట్, మొత్తానికి చూస్తా ఉన్నాం చీరలకు సంబంధించినటువంటి విషయంలో మహిళలంతా కూడా ఇందిరమ్మ చీరల పేరిట ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు చీరలు ఇస్తా ఉన్నారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు యూనిఫామ్ చీరలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. మొత్తం మహిళలందరూ ఇక్కడికి రీచ్ అయ్యారు. వాళ్ళందరికీ ఈరోజు చీరల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 2 విడతలుగా చీరల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ముహూర్తం సెట్ చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపట్లో మొత్తం జిల్లాలలో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇచ్చేటువంటి చీరలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సెక్రటరీ ద్వారా స్టార్ట్ చేస్తారు. ఇక్కడేమో డైరెక్ట్గా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సంబంధించి మహిళా మంత్రులు వచ్చారు, సీతక్క ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. స్వయం సహాయక సంబంధించినటువంటి గ్రూప్ మహిళలంతా ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వైడ్ రో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళ ఒకటే యూనిఫామ్ లాగా, మహిళలకు సంబంధించినటువంటి యూనిఫామ్ లాగానే ఉంది. మొత్తం ఎవరికి తేడా లేకుండా, ఒకరికి ఒక కలరు, ఇంకొకరికి ఒక కలర్ అని కాకుండా అందరికీ సేమ్ కలర్. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళైతే బాగానే ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. కొంతమంది 300 నుంచి 350
దీని కాస్ట్ ఉంటుందని కొంతమంది చెప్తే, కొంతమంది 500 పైన కూడా దీని కాస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందన్నారు. జనరల్గా మహిళలు శారీ అంటే చాలా ఇష్టపడతారు. దాంతో వారికి ఒక గుర్తింపు, ఒక గౌరవము, ఒక హోదా, దానికి ఒక డిగ్నిటీ శారీతో ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకంటే ముందుగా ఆర్టీవీ ఈ శారీస్కి సంబంధించి ఇందిరమ్మ చీరల క్వాలిటీ ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఓటు స్టూడియో, నేను మధు మాల్కేడ్కర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.